ఫాదర్ని కలవాలి. ఎందుకు? కౌన్సిలింగ్కి వచ్చాను. ఫాదర్, ఫాదర్ ఎక్కడికి వెళ్ళుంటారు? ఫాదర్, ఎందుకు రారుస్తున్నావు? కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది. ఎందుకంట? ఫాదర్ ని చూడడానికి ఎందుకు వస్తారు? ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందిలే. ఫాదర్ కి 2 రోజుల నుంచి ప్రాబ్లం రా, పైల్స్ ప్రాబ్లం ఒకటి. డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆ అమ్మాయిని ఈ రోజు వెళ్ళిపోమను, రేపు. మీకు పైల్స్ ప్రాబ్లం, నాకు లైఫే ప్రాబ్లం. నిద్ర కూడా రావట్లేదు. నీకు స్లీపింగ్ ప్రాబ్లం, నాకు సిట్టింగ్ ప్రాబ్లం. నేను కూర్చోలేకపోతున్నాను కూడా. తలలో 100 గుండు సూదులతో గుచ్చుతున్నట్టుంది. నాకు స్క్రూ డ్రైవరే గుచ్చినట్టు. ఫాదర్, వాళ్ళ దగ్గర సమస్య ఏదైనా ఇక్కడికి వస్తే మన సమస్య ఎందుకు చెప్తున్నారు? వాక్యం 41లో ప్రభు ఏం చెప్పారు? ఏం చెప్పారు? నువ్వు భయపడద్దు, నేను నీతోనే ఉన్నాను. రే, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను లేకుండా నా బైబిల్ తీసి చదవద్దు అని? నువ్వు చెప్పమ్మా. నా పేరు భవానీ, మా సిస్టర్ పేరు శివాని. మీ అమ్మ పేరు త్రివేణి, మీ నాన్న పేరు సాంబ్రాణి అని ఇలా రైమింగ్ లో చెప్పుకుంటూ వెళ్ళావనుకో, బోర్లా పడుకుంటాను. ఫాదర్, కోప్పడకుండా ప్రశాంతంగా కూర్చొని జాగ్రత్తగా వింటేనే మీకు నా కథ అర్థమవుతుంది. అదేనా మా సమస్య? నేనేమాత్రం కూర్చొని వెళ్ళాను, అలా మూవ్ అవుతూ ఉంటాను. యూ కంటిన్యూ. తెన్కాసి మండలంలో మెన్యానపురం అని ఒక అందమైన ఊరు. అదేంటి అందమైన ఊరు? అందమైన ఊరు అంతే. మా ఇంట్లో అక్క చెల్లెలో మేము 3 ఉన్నాం. నేనే మొదటి దాన్ని. ఎంజీఆర్ నుంచి ఎస్టీఆర్ దాకా, శివాజీ నుంచి శివకార్తికేయన్ దాకా, తలపతి, ధనుష్ అని ఎన్నో రకమైన గొంతులు మిమిక్రీ చేస్తాను. ఓ, నువ్వు మిమిక్రీ చేసే అమ్మాయివా? జబర్దస్త్ షోకి వెళ్ళడం మానేసి జాడించుకొట్టే నా దగ్గరకు వచ్చా. మిమిక్రీ మాత్రమే కాదు, నోరు కదపకుండా వాయిస్ కూడా వస్తుంది. అమ్మా అంకమ్మ తల్లి, 11 మందికి 7 కీపర్లు దొరికారు. ఇంకో 4 దొరకడానికి నువ్వే సహాయం చేయాలి తల్లి. టీవీ మ్యూట్ లో పెట్టేశాను, నోరు కూడా కదలడం లేదు. మరి వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? దీని పేరు వెంటిలాకిజం. ఏంటి, వెంకి లాకయ్యారా? లోపల నుంచి బ్రెత్ తీసుకొని మాట్లాడతాను. అర్థం కాలేదు. ఇప్పుడు మీ వాయిస్ లో పెదాలు కదపకుండా మాట్లాడినా? నా వాయిస్ లోనా? ఏది మాట్లాడు. నీకు స్లీపింగ్ ప్రాబ్లం, నాకు సిట్టింగ్ ప్రాబ్లం. నేను కూర్చోలేకపోతున్నా. ఏంటమ్మాయి, నా వాయిస్ అలాగే మాట్లాడుతున్నా? మేడం మేడం, నా వాయిస్ లో మాట్లాడండి. రే, ఇదేమైనా స్టేజ్ ప్రోగ్రామా? నా వాయిస్ లో మాట్లాడంటున్నా? నువ్వు చెప్పమ్మా. ఒట్టేసి చెప్తున్నా, అది సైన్స్ ల్యాబ్ కాదు. మా ఇంట్లో ఉంటున్న నా సిస్టర్ శివాని రూమ్. రోబో 2.0 సినిమాల్ని డైరెక్టర్ శంకర్ కంటే తినే ఎక్కువ సార్లు చూసుంటుంది. రోబోటిక్ కాలేజ్లలో చేరతానని మొంటి పట్టుపట్టి గోల్డ్ మెడల్ సాధించింది. ఇందులో తన స్పెషాలిటీ ఏంటంటే, చనిపోయిన మేక, కోడి, కుక్క పిల్లలంతా రోబోటిక్స్ మెథడ్ లో ప్రాణం పోసి దాన్ని ఫేస్బుక్ లో వేసి ట్రెండ్ అవడమే. దాన్ని డైరెక్ట్ గా శ్మశానానికి వెళ్ళమను, చచ్చిపోయిన వాళ్ళందరినీ లేపే. ఇంకో సిస్టర్ యాழிని అందరి సంతకాలు అలాగే వేసేస్తుంది. రిపోర్ట్ కార్డులో నాన్న సంతకంతో మొదలుపెట్టి డబ్బుల మీద ఉన్న గవర్నర్ సంతకం కూడా అచ్చసలు అలాగే వేసేస్తుంది. అంత టాలెంట్. దీని పేరు టాలెంట్ కాదు, మోసపూరితం. ఇదే మా అక్క అంటే మీరు నమ్మేస్తారు. అరే, మన అన్నలక్ష్మి. కానీ అక్క కాదు, మా అమ్మ, చెల్లమ్మ. నోరు తెరిసి మాట్లాడిందంటే నోట్లో ఒక రేడియో స్టేషనే ఉంటుంది. మిగతా వాళ్ళల్లా మాట్లాడే నువ్వు, చచ్చిపోయిన ఒకరిని డూప్లికేట్ చేసే నీ చెల్లెలు, దొంగ సంతకాలు చేసే నీ ఇంకొక చెల్లెలు, కుటుంబమే ఫ్రాడ్, ఫోర్జరీ చేస్తూ ఫైల్స్ లో బాధపడుతున్న ఫాదర్ దగ్గరకు వచ్చి క్షమాభిక్ష కోరుకుందామని వచ్చావు, అంతేగా? నన్ను కథ చెప్పనండి ఫాదర్, లేదా మర్చిపోయి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఎవరమ్మా వాడు? వాడి మోహన్ ఇంజన్ లాగే ఉంది. మా మేనమామ మురుగేషన్. మేము పెట్టిన పేరు మప్పు మామ. ట్రావెల్స్ కి బండి నడిపే వీడికి కార్ లోనే బార్ సెటప్ ఉంది. మా మామయ్యకి నా మీద 100% లవ్. ఆవేశంలో బిడ్డను కని ఆడంగోడని పేరు పెట్టినట్టు వీడి మొహం ఎక్కువసేపు చూడలేము. ఫార్వర్డ్ చేయి. ఈయనే మా తాతగారు తంగస్వామి, బిర్యానీ స్పెషలిస్ట్. చూడడానికి ఉడిపి హోటల్లో పనిచేసేటట్టున్నారు. ఈయన బిర్యానీ చేయడంలో స్పెషలిస్ట్ అంటున్నా. మా తాత తెల్లోడు బిర్యానీ అని ఒక హోటల్ నడిపేవారు. బిజినెస్ అద్భుతంగా జరిగేది. హఠాత్తుగా బ్రిడ్జ్ కడుతున్నామని బస్ రూట్ అంతా మార్చేశారు. కొట్టుకి రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లందరూ రాలేదు. ఇక కొట్టు నడపలేమని అమ్మే పరిస్థితికి వచ్చారు. సొంత కొట్లో సర్వర్ గా పనిచేశారు. దాన్ని చూసి తట్టుకోలేక మేము ఊర్లో కొత్తగా హోటల్ కడదామని మాకు సొంతమైన 2 ఎకరాల భూమి తాకట్టు పెడదామని నిర్ణయించుకున్నాం. ఎవరు ఈ తెల్ల గుండు రాజేంద్ర? సైకిల్ వడ్డీతో స్టార్ట్ అయ్యి రాకెట్ వడ్డీ వరకు చేరుకున్న రాకెట్ రవి.
నేను అప్పిచ్చేటప్పుడు ఆధార్ కార్డుని అడగను, రేషన్ కార్డుని మాత్రమే అడుగుతాను. అందులోనూ ఆడవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉందంటే వెంటనే ఇచ్చేస్తాను. డబ్బులంటే శవం కూడా నోరు తెరుస్తుంది. వడ్డీ రాకపోతే వీడు ఆ శవాన్ని మింగేస్తాడు. ఇదంతా తెలిసిన రాకెట్ దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునే ఈ రోజు మా క్యాలెండర్ లో నోట్ చేసుకున్న ఆ రోజు. ఆ 2 లక్షలు పార్టీకి డొనేషన్ గా ఇచ్చేయచ్చుగా. ఎవరెవరికో ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు. ఇది భోజన విషయం అండి. ఆకులు విసిరేసినట్టు మా జీవితాలను విసిరేయకండి. మీ మీదున్న నమ్మకంతోనే అడ్వాన్స్ కూడా తీసుకోకుండా మా కొట్టు పత్రాలన్నీ తాకట్టు పెట్టి ఇవన్నీ చేశాను సార్. అంతేకాదు సార్, ఇదే మాకు దొరికిన మొదటి పెద్ద ఆర్డర్. ఓ ఇదే పెద్ద ఆర్డరా? ఆ విషయం ముందే చెప్పచ్చు కదమ్మా. ఏయ్, చెక్ బుక్ ఇవ్వు. పెద్దవాళ్ళే. ఏంటి సార్, ఒట్టి 10,000 రాశారు? ఇదే చాలా ఎక్కువ. అధికార పార్టీ దగ్గర డబ్బు తీసుకున్న మొదటి వ్యక్తివి నువ్వే. ఈ చెక్కు నేను తీసుకెళ్తే 10,000 మీరు నాకు భిక్ష వేసినట్టు లెక్క. కానీ ఇదే చెక్కు మీకు నేను తిరిగిచ్చేస్తే 2,64,500 రూపాయలు నేను మీకు భిక్ష వేసినట్టుగా లెక్క. ఏయ్, వాడిని తన్ని చితక్కొట్టండి రా. ఎందుకు ఫాదర్ ఏడుస్తున్నారు? ఇలాంటి సిచ్యువేషన్లో ఏడవకుండా ఎలా ఉండగలనమ్మా? కరెక్టే. పోలీసుల దగ్గరికి వెళ్ళలేక, షాపు నడపలేక, ఒక క్రిటికల్ అయిన సిచ్యువేషన్. నేను ఆ సిచ్యువేషన్ తలుచుకు ఏడవలేదమ్మా. హాస్పిటల్కి వెళ్ళలేక, గట్టిగా ఏడవలేక, నా వెనక బాధను తలుచుకుని ఏడుస్తున్నానమ్మా. ఒరేయ్ మార్టిను, నీ కుడి చేయి పట్టుకొని నేను నీకు తోడుగానే ఉంటాను. వాక్యం 41లో 13వ వచనంలో ఏం చెప్పారు? చదవలేదా? అందులో అలా ఉందా? పోవయ్యా, నువ్వొక ఫాదర్ అంట. మీరు చెప్పండి, తర్వాత ఏమైంది? ఇంకేమై ఉంటుంది? వాళ్ళ తాతను కొట్టారుగా, పైకి పోయి ఉంటాడు. వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్. ఒక చెల్లి తప్పిపోయి ఉంటుంది, ఇంకో చెల్లి మెంటల్ అయ్యి ఉంటుంది. ఏమేమో తిన్నగా వచ్చి నన్ను మెంటల్ చేస్తుంది అంతే. అయ్యో అది కాదు అంకుల్. ఏయ్, అంకులా? నేను ఫాదరు. సారీ ఫాదర్, ఒక ఫ్లోలో వచ్చేసింది. ఇంకా నయ్యం, ఫ్లోలో పెద్దనాన్న చిన్నాన్న అనలేదు. మీరు కన్ఫ్యూజ్ చేయడం వల్ల నేను చెప్పాలనుకుని మర్చిపోయాను. సరే అయితే నేను మొదటి నుంచి చెప్తాను. మళ్ళీ మొదటి నుంచా? తెన్కాసి మండలంలో మిన్యానపురం అని ఒక అమ్మా తల్లి, ఈ కథలో హీరోయిన్ గా వచ్చావు, విలను కామెడియన్ కూడా వచ్చాడు. దయచేసి ఈ కథకి హీరో ఎవరో చెప్పమ్మా. పేరు పుంగుండ్రన్, మంచి పేరున్న అడ్వకేట్. హడేకలం రాజు మీద ప్రజా ప్రయోజన కేసు వేశారు. కేస్ నంబర్ 97/24. యువర్ ఆనర్, వైద్య రంగంలో పేరు పొందిన ఈస్ట్ గోదావరి ఎమ్మెల్యే అడెక్కలం రాజు, ఆయన భార్య డాక్టర్ జాస్మిను కుగ్రామాలకు వెళ్లి ఉచిత వైద్య క్యాంపులు జరుపుతారు. ఆ అబద్ధపు క్యాంపులు నిజమని నమ్మి ఆ అమాయక గ్రామ ప్రజలు వైద్య పరిశోధనకి వెళ్తారు. వాళ్ళ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ తీసుకుని, వాళ్ళ దగ్గర చాలా తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకుని, వాళ్ళకే తెలియకుండా వాళ్ళ పేరునే పాలసీలు తీసుకుని, లేని వ్యాధులు ఉన్నట్టు చెప్పి, ఆపరేషన్ చేసినట్టు బిల్లు, అబద్ధపు డాక్యుమెంట్స్ రెడీ చేసి, ఇన్సూరెన్స్ మనుషుల్ని చేతిలో పెట్టుకుని కోట్ల రూపాయలు కొట్టేశారు. అడెక్కల్ రాజు ఇన్సూరెన్స్ మోసంలో బాధించబడ్డవారు ఇంతవరకు మేము సేకరించిన లిస్టు ప్రకారం 28 మంది. ఇంకా ఎంతమందో. ఏ పాపం తెలియని పేదల జీవితాలతో, వాళ్ల ప్రాణాలతో ఆడుకునే అడెక్కలం రాజుకి కఠినమైన శిక్ష విధించి, మోసం చేయబడ్డ డబ్బుని బాధించబడ్డ కుటుంబాలకి ఇప్పించవలసిందిగా తీర్పు విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసు వచ్చే 15వ తారీఖుకి వాయిదా వేయబడింది.